సీఎం కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈడీ కస్టడీ ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు తీసుకెళ్లారు. కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు తిహార్ జైలుకి తీసుకెళ్లారు. ఈడీ కస్టడీ ముగియడంతో జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరింది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ సహకరించట్లేదు, తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారు. అంతేకాకుండా కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్వర్డ్స్ కూడా ఇవ్వటం లేదు. కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారు, అన్నిటికీ కూడా నాకు తెలియదన్న సమాధానాలు మాత్రమే ఇస్తున్నారు అంటూ ఈడీ తరఫున వాదించినటువంటి అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు వాదించారు. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకుని కేజ్రీవాల్ కి ఏప్రిల్ 15 వరకు కూడా రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తిహార్ జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైనటువంటి లాకెట్ ను కలిగి ఉండడానికి అనుమతి కోరుతూ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అప్లికేషన్ దాఖలు చేశారు. భగవద్గీత, అదేవిధంగా రామాయణం, ఏదైతే హోమ్ ఫుడ్ అంటే ఇంటి నుంచి భోజనం, వీటన్నిటిని కూడా అనుమతించాలి. జ్యుడిషియల్ కస్టడీలో పుస్తకాలను చదవడానికి కూడా అనుమతించాలి అంటూ కూడా కేజ్రీవాల్ కోరారు. దీనిపైన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి మార్చి 21వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ కస్టడీలో 10 రోజుల పాటు కేజ్రీవాల్ ఉన్నారు. ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదన్నది ఈడీ చెప్తున్నటువంటి వాదన. ఆయన ఏదైతే ఆయన దగ్గర నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్నటువంటి ఐఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు ఈడీ అధికారులు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీని కూడా ఆశ్రయించారు. అనేక నివేదికల ప్రకారం లిక్కర్ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత ల్యాప్టాప్, డెస్క్టాప్ లను స్వాధీనం చేస్తున్నారు. వాటితో పాటు మరో 4 ఫోన్లు కూడా జప్తు చేశారు. ఆ సమయంలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి. అయితే విచారణ సమయంలో ఆ ఫోన్ల పాస్వర్డ్లను చెప్పేందుకు కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ లాకులను ఓపెన్ చేసేందుకు యాపిల్ సంస్థను సంప్రదించారు. గత గురువారం కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కూడా ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. తమ రిమాండ్ లో ఉన్నటువంటి కేజ్రీవాల్ విచారణకు సహకరించట్లేదని తెలిపింది. కేజ్రీవాల్ నుంచి రికవరీ చేసుకున్నటువంటి మొబైల్ సంబంధించి అందులో ఉన్నటువంటి సమాచారం గురించి కూడా కోర్టు కోరింది. అప్పుడు కోర్టు ఏప్రిల్ 1 వరకు కూడా కేజ్రీవాల్ కి రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ ముగియడంతో ఈ రోజు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరటంతో ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కోర్టులో హాజరుపరచాలంటూ ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలను జారీ చేసింది. విజయ చంద్రిక.